మహాసేన రాజేష్కి పి గన్నవరం సీట్ ఇవ్వడం, లోకేష్ ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేసి ఇప్పించింది 2 వాయిస్లకి. ఒకటి కొలికపూడి శ్రీనివాస్కి తిరువూరు సీటు, పి గన్నవరం సీటు మహాసేన రాజేష్కి. చాలా రోజుల ముందే వాళ్ళిద్దరికీ చెప్పడం వల్ల మహాసేన రాజేష్ అయితే బాగా హోంవర్క్ కూడా చేసుకున్నారు పి గన్నవరం. అయితే లోకల్గా ఉన్నట్టు తెలుగుదేశం నేతలకు నచ్చలేదు, అయినా సరే తన పని తను చేసుకుంటూ పోతున్నాడు సీరియస్గా. అయితే రాజేష్ అప్పుడు సీతమ్మ వారి గురించి, రాముల వారి గురించి చేసిన వ్యాఖ్యల దగ్గర నుంచి చూస్తే ఎంతటి దైవదూషణ, హిందుత్వం అంటే ద్వేషం, హిందూ అమ్మాయిల్ని పటాయించి పట్టుకొస్తే 10 లక్షల దాకా ఇస్తామన్నటువంటి పిలుపులు, ఇలాంటివన్నిటిది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే హిందూ సంఘాలు ఎక్కువ మంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పి గన్నవరం సీటు జనసేనకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అన్న ప్రచారం జరుగుతుంది. ఇది కేవలం ప్రచారమే, వాస్తవానికి అలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే తెలుగుదేశానికి అక్కడ గెలవలేదు.